My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. పిల్లలు కూడా కంటి చూపు సమస్య ఎదుర్కొంటున్నారని రేణుగుంట మండలం పరిధిలోని తారక రామానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ శివశంకర్, నేత్ర సహాయ వైద్యాధికారి నారాయణస్వామి తెలిపారు. రేణుగుంట మండలం పరిధిలోని హైస్కూల్ విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని మంగళవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల గుత్తివారిపల్లి ఆర్ మల్లవరం హైస్కూల్ అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల స్కూల్ విద్యార్థులకు కంటికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కంటి చూపు ఉన్నవారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లా అంధత్వ నివారణ దృష్టిలోప నివారణ సంస్థ ఆధ్వర్యంలో వారికి ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. కంటి చూపు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకాహారం తగినంత లేకపోవడంతో పాటు నిద్ర లేకపోవడం, డిజిటల్ స్క్రీన్ వాడడం తగ్గించుకోవడం చాలా ముఖ్యమన్నారు. అలాగే క్యారెట్లు, ఆకుకూరల వంటి విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కంటి చూపు తగ్గడానికి వయసు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు, పోషకాహారం ఎక్కువ సమయం స్క్రీన్ చూడడం ప్రధాన కారణమని వివరించారు. కంటి సమస్యలను సకాలంలో గుర్తించి సమతుల్య ఆహారం, నిత్యం నేత్ర పరీక్షలు, రక్షణగా కళ్లద్దాలు వాడడం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. విద్యార్థులకు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు పోషకాహారం కలిగిన వాటిని తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని స్కూళ్ళల్లో ప్రతి స్టూడెంట్ని కంటి పరీక్షలు చేయడం 2 నెలల ముందు చేయడం జరిగింది. వారిలో అంధత్వం ఉన్న వారిని అనుకుని వారిని పేరు పంపగా మన గవర్నమెంట్ వారికి తగు కళ్ళజోళ్ళని అమలుపట్టి అందరికీ ఇవ్వడం జరిగింది. మన రేణుగుంట మండలంలో దాదాపు 222 మంది అన్ని స్కూళ్ళు, హై స్కూల్స్ కలిపి 222 స్పెట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ నిన్న అందరికీ స్కూళ్ళలో అందజేయడం జరిగింది. అవి ఎలా వాడాలో వారికి తెలియజేసి అంధత్వ నివారణ కాకుండా కూడా వాళ్ళకి ఆరోగ్య బోధించడం జరిగింది.